ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రేణుకాచౌదరి గారు ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం అమిత్ షా పేరుతో కొన్ని తప్పుడు వీడియోలు హైదరాబాద్ గాంధీ భవన్లో తయారు చేశారని చెప్పి వార్తలు రావడం కాదు, కేసులు కూడా పెట్టారు. స్వయాన రేవంత్ రెడ్డికే నోటీసులు ఇచ్చారు. ఇట్లాంటిదాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అరే సపోర్ట్ ఏంటండి బాబు, ఆయన చేస్తా వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ మీరు నమ్మి నన్ను ప్రశ్నిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారికి ఇంకేం పని లేదా? కూర్చొని చిల్లర పనులు చేసి చిల్లర వీడియోలు తయారు చేసేదాన్ని. వాట్ ఆర్ దే సేయింగ్? రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశం వెళ్ళి ప్రతి చోట ప్రచారం చేస్తున్నారు. ఈజ్ వన్ ఆఫ్ అవర్ స్టార్ క్యాంపెయినర్. కానీ ఆయన దాన్ని సర్క్యులేట్ చేసినట్టుగా ఆధారాలు కూడా దొరికాయి అంటున్నారు కదా. ఏమండి సృష్టించమంటారు? నేను చెప్పనా? రేపు మీరు నా మీద ఏం సర్క్యులేట్ చేశాను, నేను 2 minutesలో తయారు చేసి మీకు చూపిస్తాను. ఇది టెక్నాలజీ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. రోజు ట్రోల్స్ పెడతా ఉంటారు చూడండి, ఎవరేం మాట్లాడినా బౌ బౌ అని అందరినీ లేపుతా ఉంటారే, వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చేసే డ్రామాలు ఈడీలు గీడీలు పనికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఇది ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పండి చెప్తాం. ఓయ్ మా టైంకి మేము వస్తాం. ఎలక్షన్ డ్యూరింగ్ ఎలక్షన్ రావాలా? ఇక్కడ ఓడిపోతున్నారు తుడుచుకుపోతున్నారనే భయ ఆందోళనతో పిచ్చి పిచ్చి డ్రామాలను పిచ్చి కేసులు పెడుతున్నారు. వీఆర్ నాట్ అఫ్రేడ్. ఇది ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఈ నాటకాలు మా దగ్గర, అది అక్కడెక్కడన్నా నడుస్తాయేమో కానీ మా దగ్గర నడవు. కానీ అమిత్ షా చెప్తున్నారు చాలా క్లియర్గా, సౌత్లో ఈసారి మేము మెజారిటీ సీట్లు గెలుచుకోబోతున్నాం, తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాయని చెప్పి ఆయన గట్టిగా చెప్తున్నారు. ఇలాగే చెప్పారు. ఆయన చెప్పిన డైలాగులన్నీ మీరు తీసి చూస్తే ఎప్పుడు ఎన్నికల ముందు ఇలాగే మాట్లాడతాడు, వచ్చేది శూన్యం. సో నాట్ టు వరీ. ఆయన చెప్పే డైలాగ్ నమ్మేవాడు ఎవడని ఉంటే ఇవాళ రోజు మనం బాధపడాలి. అదే కాంగ్రెస్ కూడా ఈ మధ్య బీజేపీ మీద చాలా మాటల దాడి చేస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని వాళ్ళు చెప్పిన మాటలు కదండి. ఆ మాట చెప్పారా? ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమని చెప్పారు? ఈడబ్ల్యూఎస్ అని పెట్టారు. ఏంటి? ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ అంటే అన్ని రిజర్వేషన్స్ రద్దు చేసి ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రతి సామాజిక వర్గానికి అవకాశం కలిగిస్తామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాక ఇప్పుడు ఎలక్షన్లో అది దెబ్బతీస్తుందని చెప్పి అది తీసి మా చుట్టూ ఇది చేయాలంటే ఇట్స్ జోక్. మీరు నమ్ముతున్నారా రిజర్వేషన్ రద్దు చేయడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. నాకు చేస్తారు, బీజేపీ చేస్తుంది. బికాస్ దే ఆర్ అగెయిన్స్ట్ ద పువర్. వాళ్ళు ఓన్లీ బిజినెస్ మెన్ వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళ అగ్రకులాలకే కేటరింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పోలరైజేషన్లో ఇంకా హిందూ ఇది అంతా ధర్మాన్ని వీళ్ళే కాపాడే వాళ్ళు అన్న నాటకాలు చేస్తూ దే ఆర్ డూయింగ్ దీస్ గూటకాలు. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది. ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఇవ్వటం మతపరమైన రిజర్వేషన్లు కాదా? అరే నువ్వు ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వలేదా? సమాజ నిర్మాణంలో వెనకబడిన ప్రతి వర్గానికి మనం కాపాడుకోవాలి. మేము మహిళలు కూడా రిజర్వేషన్ ఇచ్చాము. కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది ముస్లింలకి, వాటిని మేము రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. చేయమనండి. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి దేశ ప్రధాని కాదా? ఆయన మాట్లాడే వాక్యాలు హేట్ స్పీచెస్. వై ఎలక్షన్ కమిషన్ హెస్ నాట్ టేకెన్ కాగ్నిసెన్స్? మహాత్మా గాంధీ 3 కోతల్లాగా ఎలక్షన్ కళ్ళు మూసుకొని కమిషన్ చెవులు మూసుకొని నోరు మూసుకొని కూర్చుంటున్నారా? చూస్తుంటే ప్రజలకు అసలు ఏం నోటీసులు ఇచ్చారండి? మిగతా వాళ్ళనేమో 48 గంటలు మీరు ప్రచారం చేయకూడదు ఇది అదే మా వాళ్ళు పైన పెట్టారు. సుర్జేవాలా షుడ్ నాట్ క్యాన్వాస్ ఫర్ 48 hours ఇవన్నీ పెట్టారు. వై దే కాంట్ స్టాప్ ద ప్రైమ్ మినిస్టర్? ప్రధానమంత్రి ప్రచారం చేస్తే ఆయన కొమ్ములు వచ్చాయా? హౌ ఈజ్ హీ గాట్ ఫ్రీడమ్ టు డూ దిస్? ఇనాగ్రేషన్స్, కాఫీ కప్పుల పైన ఆయన మోకాలు ఇవన్నీ పెట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటే అది పర్వాలేదా? ఒక దేశ ప్రధాని ముస్లిమ్స్ నేను అంటే ఆయన హీఈస్ నాట్ ముస్లిమ్స్కి ప్రైమ్ మినిస్టర్ కాదనమాట. ఈ ఇతర దేశాల్లో ముస్లిం దేశాల్లో గౌరవించి హిందూస్ని గుళ్ళు కట్టుకోవడానికి ఎకరాలు భూములు కేటాయించి సగౌరవంగా ప్రధానమంత్రిని అక్కడ ఆహ్వానించి అన్ని సకల మర్యాదలు చేసిన దానికి ఆయన ఈ విధంగా ఇక్కడ మాట్లాడితే ఇతర ముస్లిం దేశాల్లో బతుకుతున్న హిందూస్ పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారన్నా ఈయనకి లోకజ్ఞానం కానీ బుర్ర ఉపయోగించుకోవటం కానీ ఎప్పుడన్నా ప్రయత్నించారా అనేది నేను హెచ్చరిస్తున్నా. హౌ డేర్! ఒక భారతదేశం వి ద పీపుల్ రాజ్యాంగ హక్కులతో బతికిన ప్రతి భారతీయుడికి ఆయన బాధ్యుడిగా ఉండాల్సిన వ్యక్తి
ఇవాళ సామాజిక వర్గాల్ని చీల్చి చేసి పోలరైజింగ్ పాలిటిక్స్ ఎన్నికల్లో మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ నో కాగ్నిసెన్స్. సుప్రీంకోర్టు తీసుకోవాలి అసలు సుమోటో కాగ్నిసెన్స్. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత అసహ్యంగా ఈ హేట్రెడ్ ఆయన స్ప్రెడ్ చేస్తూ ఉంటే నోరు మూసుకొని మనం చూస్తూ ఉంటామా? ఇది మన గడప కూడా తొక్కుతుంది. ఎవరన్నా ఆలోచించుకున్నారా? ఇంత అసహ్యంగా ఆయన మాట్లాడి ఇంత విపరీతం హేట్రెడ్ ఆయన పంచుతూ ఉంటే రేపు ఈయనకేమన్నా అయితే వాట్ విల్ హ్యాపెన్ టు ద బ్యాక్లాష్ అనేది ఎప్పుడన్నా ఊహించుకున్నారా? ఇట్స్ వెరీ రాంగ్. షేమ్. ఈ భారతదేశంలో ఇవాళ నిజమైన సెక్యులర్ ఎవరైనా బతుకుతూ ఉన్నారంటే నా సైనికులు. నీ కుల మత ఏది కూడా ఆలోచించకుండా ఈ 4 బార్డర్స్ని కాపాడుతూ ఈ దేశాన్ని కాపాడి ప్రాణాలు అర్పితం చేసిన వాళ్ళు రౌడీ నుంచి రాష్ట్రపతి వరకు తిండి పెట్టే నా రైతు. వీళ్ళిద్దరికీ కులాలు మతాలు లేవండి, లేవు సార్. ఈ విధంగా ఒక దేశ ప్రధాని మాట్లాడితే వాళ్ళు ఏం ఆలోచించుకుంటారనేది కూడా లేదా? అధికార దాహం, పదవి వ్యామోహం. ఆహా, ఇంత ఇదిగా ఆయన విచ్చలవిడిగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటే చూసి అసహించుకుంటున్నారు. భవిష్యత్తులో రిజల్ట్స్ తెలిసిపోతాయి. అంతగానం దేవుణ్ణి ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.